డైలీ టేస్ట్ ది డైలీ. టాలీవుడ్కి కోల్కతాకి ఒక మంచి రిలేషన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మన హీరోలకి అక్కడి పేర్లు పెట్టుకోవడం, బెంగాలీ సందుల్లో మన పాటలు చేయడం, ఏదైతే ఏంటి, హౌరా బ్రిడ్జ్ సాక్షిగా మనకు కోల్కతా అంటే అదో రకమైన ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలాసార్లు చూపించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి బెంగాల్ బ్యాక్డ్రాప్ మూవీకి పచ్చ జెండా ఊపేశారు. చూడాలని ఉంది సినిమా చూసిన వారికి గంగూలీ సందులో గజ్జల గోల గురించి స్పెషల్ గా పరిచయాలేమక్కర్లేదు. ఆ సినిమా అప్పట్లో చేసిన సందడి ఆ రేంజ్ లో ఉండేది. మరి ఇప్పటికీ చూడాలని ఉంది సినిమాను మర్చిపోలేరు జనాలు. చూడాలని ఉంది మాత్రమే కాదు, రీసెంట్ రిలీజ్ భోళా శంకర్లోనూ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ని వాడుకున్నారు మేకర్స్. మెగాస్టార్ ని బెంగాల్ వీధుల్లో చూడడం ఓ ఎమోషన్ అంటారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. భోళా శంకర్ పెద్దగా ఆకట్టుకోలేదు జనాలను. ఆ కొరత ఎందుకనుకున్నారో ఏమో, మరోసారి కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ చేదు జ్ఞాపకాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిరు. బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఆల్రెడీ బాబీ మేకింగ్ స్టైల్ తెలుసు కాబట్టి ఈ సబ్జెక్ట్ ని బాగా డీల్ చేస్తారనే కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిరు. సో మరోసారి జనాల్లో పూనకాలు లోడింగ్ అన్నమాట.